హలో ఎవరివన్, ఎప్పుడు తినే దోశ చట్నీ మసాలా దోశ కాకుండా నేను చెప్పే ఈ కారం పొడి దోశ అయితే ట్రై చేయండి. చెవులో గుయ్యమంటది, నోటికైతే రుచిగా కొడుతుంది. అసలు ఇప్పుడు వర్షాకాలం, ఈ సీజన్లో నోటికి కారం లేకుంటే ఏది దిగడబోదు. ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ధనియాలు అలాగే జీలకర్ర నువ్వులు వేసి సన్నని మంట మీద వేపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా సిమ్లోనే వేపుకోవాలి. ఇది ఇలా పక్కన పెట్టేసుకున్నాక దాంట్లోనే కొంచెం వెల్లుల్లి రెబ్బలు అలాగే ఎండుమిర్చి ఇవి కూడా సన్నని మంట మీద వేపేసుకొని ఇవి కూడా దాంట్లోనే వేసి పక్కన పెట్టేసేయండి. ఇలా ఇవి వేగిన తర్వాత దాంట్లోనే కొంచెం కరివేపాకు వేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు దీంట్లో వాటర్ వేయేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసేసుకోండి. వీటన్నిటిని చల్లగా అయిన తర్వాత ఉప్పు వేసుకొని మనం మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. మన కారం పొడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ మీద ఈ కారం పొడి వేసుకొని నూనె వేసుకొని కాల్చుకుంటే మాత్రం ఈ దోశ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. డెఫినెట్లీ మీకు నచ్చుతుంది, ట్రై చేయండి. ఇదైతే మా రాయలసీమది కాదు, గుంటూరు వాళ్ళ కారం. నేను కూడా నేర్చుకున్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి.